సమయం వీకెండ్ స్పెషల్. ఇవాళ మనం ఎక్కడికి వచ్చినాం? హైదరాబాద్లో మనకి ఫుడ్ ఐటమ్స్కి అసలు కొదవే లేదు. హైదరాబాద్లో ఒక్కో ఐటమ్కి ఒక్కో ప్లేస్ స్పెషల్గా ఉంటుంది అనమాట, ఫేమస్ ఉంటుంది. సో అలాంటి ఒక అద్భుతమైన ప్లేస్కి తీసుకొచ్చేసిన. ప్రస్తుతం నేను చూసినారు కదా, ఖైరతాబాద్ సర్కిల్ దగ్గర ఉన్నా. సో ఈ ఖైరతాబాద్ సర్కిల్ నుంచి ఆనంద్ నగర్ వెళ్ళే రోడ్లో మనం వస్తే జస్ట్ ఇట్లా టర్న్ అవ్వగానే లెఫ్ట్లో మనకి ఒక చిట్టి పూరీలు అని చెప్పి ఒక చిన్న బండి కనిపిస్తుంది. అక్కడ జనాలు ఎట్లా కిటకిటలాడుతుంటారో చూడండి. సో చోటా పూరి అని మనం గూగుల్ చేస్తే మనకి ఇదే లొకేషన్ చూపిస్తుంది. చోటా పూరి హైదరాబాద్ మొత్తంలో ఫేమస్. ఎక్కడ దొరుకుతుంది అని అంటే మనకి ఇక్కడ ఖైరతాబాద్ సర్కిల్లో దొరుకుతుంది అనమాట. అది టేస్ట్ చేయడానికి మనం ఇవాళ వచ్చేసినాం. అండ్ ఇవాళ ఇక్కడ చూడండి ఆ పెయింటింగ్ ఎంత అద్భుతంగా ఉందో. సో జస్ట్ వస్తుంటే మన హైదరాబాద్లో పిల్లర్స్ పైన అక్కడక్కడ చాలా అద్భుతమైన పెయింటింగ్స్ ఉంటాయి. వాళ్ళు చాలా ఆర్టిస్టిక్గా వేస్తారు, వాటిని మనం అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. సో ఇలాంటి అద్భుతమైన పెయింటింగ్స్, ఈ పిల్లర్స్ అన్నీ చూసుకుంటూ మనం ఇక్కడ చోటాపూరి దగ్గరకు వచ్చేయాలన్నమాట. వచ్చేసిన తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. సో ఈ చిట్టి పూరీల్ని ఈ బిజినెస్ నడిపిస్తుంది ఇప్పుడు షాకీర్ గారు. షాకీర్ గారు తాతయ్య వాళ్ళు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసిరంట. అసలు ఎందుకు ఈ చిన్న పూరీలు చేయాలనుకున్నారు, దీని వెనక ఏంటి ఆ హిస్టరీ అవన్నీ అడిగి తెలుసుకున్నాను. హలో షాకీర్ గారు, చెప్పండి. ఎలా ఉన్నారు? ఫుల్ బిజీ జబర్దస్త్. సో ఎందుకు ఇట్లా చిన్నగా చేయాలనుకున్నారు? పెద్ద పూరీలు చేసుకోవచ్చు కదా, ఫాస్ట్ గా అయిపోతుంది కదా. ఇది చిన్న పూరి అంటే మంచిగా ఉంటుంది మేడం. हिंदी में बात बोलूं, ये बड़ा पूरी है तो जल्दी पकता नहीं मैडम. छोटा पूरी है तो जल्दी उसको वो होता. अच्छा, తొందర కుక్ అవుతుంది, మంచి టెక్స్చర్ వస్తుంది. అవుతుంది. సో టేస్ట్ కూడా డిఫరెంట్ మారుతుందా ఇట్లా చిన్నగా చేయడం? మారుతుంది. సో 76 ఇయర్స్ అయిందా ఇప్పుడు మీరు? 76 లో పెట్టినాం. 1976 లో పెట్టినారా? ఓహో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు విజయవంతంగా ఇదే ప్లేస్ అడ్డా మీకు. అప్పుడు ఈ స్టాల్ ఇందిరాగాంధీ పీరియడ్ లో ఇచ్చినాం మేము. ఇదా ఈ స్టాండ్ ఇందిరాగాంధీ సమయంలో ఇచ్చిరా అప్పుడు? సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ బిజినెస్ ఫ్యామిలీ బిజినెస్. మొత్తం అందరూ ఎంత మంది ఉంటారు స్టాఫ్? అందరు పెద్ద మనుషులు, వీళ్ళంతా చుట్టాలు మేడం. మొత్తం అందరు పని చేస్తారు. అంతేనా? ఎంత మంది ఉంటారు స్టాఫ్? 7-8 మెంబర్స్ ఉంటారు. ఓకే. పొద్దున ఓన్లీ పొద్దున 7 to 12 వరకు చేస్తారు. కస్టమర్స్ ఇంత మంది వస్తుంటారు, ఎట్లా మేనేజ్ చేస్తారు? ఇన్ని పూరీలు ఎట్లా అందిస్తున్నారు? ఏదో కష్టం చేస్తున్నాం మేము. ఏదో కష్టం చేస్తున్నాం. సో అదనమాట, కష్టపడితే ఏదైనా సాధించవచ్చని. సో కష్టాన్ని నమ్ముకున్నారు అనమాట మీరు. సూపర్. సో ఏదైనా బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే ఏం టిప్ ఇస్తారు మీరు మామూలుగా? బిజినెస్ అంటే మేడం కష్టపడాలి మేడం, కంపల్సరీ కష్టపడాలి. మన పానీపూరి భగతమ్మ కూడా అదే చెప్పింది, కష్టపడాలి. ఇంకా బిజినెస్ అదే మేడం, కష్టపడితే. అందరు కష్టపడతారు, పొద్దున్నే లేస్తారు, చాలా ఫ్యాన్సీగా చేస్తారు, అట్రాక్టివ్ గా ఉండడానికి రకరకాల డిజైన్లు తయారు చేస్తారు. కానీ అందరు కాదు కదా. మీ దగ్గరకి ఏమో ఇంత మంది జనం వచ్చి తింటున్నారు. అది లక్కీ కొంచెం లక్ కూడా ఉండాలి కదా. సో అది మంచి మనసుతోటి చేసుకుంటూ పోవాలన్నమాట. సూపర్. సో మీ తాతయ్య పేరేంటి? ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన ఆయన పేరు? మా తాత పేరు ముస్తఫా అని ఉన్నది. ఓకే. సో ఓన్లీ పూరి తప్ప ఇంకేం అమ్మరు మీరు? ఓన్లీ పూరి మేడం. ఎందుకు వేరే ఐటమ్స్ కూడా పెట్టొచ్చు కదా యాడ్ చేసి? మాకు టైం అంతా అదే మీ దగ్గరకు వస్తే ఓన్లీ పూరి కోసం మేడం. అది కూడా ఒక సక్సెస్ సీక్రెట్ కదా మేడం. అంటే ఒక ఐటమ్ పెడితే దానికోసమే మన దగ్గర రావాలి ఎవరైనా. ఇలా కొన్ని సీక్రెట్ తెలిసిపోయాయి మనకి ఇవాళ. మొత్తానికి ఇది ఈ చిట్టి పూరీల వెనక ఉన్న కథా కమామేష్. ఈ షాప్ కి మన పేరుందాం, సూపర్ టిఫిన్ సెంటర్. సో ఇది కానీ ఇప్పటికి కూడా సూపర్ టిఫిన్ సెంటర్స్ అని ఎవరు అన్నారు. చిన్న పూరీల షాపు, చిట్టి పూరీల షాపు, గూగుల్ మీద అది ఉన్నది మేడం. గూగుల్ చోటా పూరి అంటే లొకేషన్ ఉంటుంది. छोटापुरी అంటే छोटापुरी అనే లొకేషన్ కొట్టినా కూడా छोटापुरी లో 900 रुपए देखिए भैया काका
असं 900 रुपये देऊ సూపర్ చోటా పూరి మనం కూడా ట్రై చేసి రివ్యూ చెప్పాను. థ్యాంక్ యూ మేడం, వెరీ వెరీ థ్యాంక్ యూ. సో ఇది 76 ఇయర్స్ నుంచి నడుస్తుంది కంప్లీట్ గా. ఇక్కడికి చోటా పూరి తినడానికి మార్నింగ్ 7 o'clock నుంచి 12 వరకు ఇది ఉంటుంది. సో ఎవ్రీ డే వాళ్ళకి ఫుల్ రష్. అసలు ఒక్కటే ఐటమ్ ఉంటుంది కానీ ఆ ఒక్క ఐటమ్ కోసం జనాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ తింటుంటారు అనమాట. సో క్రేజీ ఉంటుంది అంట టేస్ట్ మాత్రం. సో ఏ ప్లేట్ మీద కిట్లే ఆతే బ్రో? 10 pieces. సో ఇది చూసారా, చిట్టి చిట్టి పూరీలు, చోటా పూరి. సో ఈ పూరీలు మనకి 40 rupees ప్లేట్ ఉంటుంది. 40 rupeesకి 10 pieces ఇస్తారు. సఫిషియెంట్గా సరిపోద్ది ఒకరికి టిఫిన్ చేయడానికి. అండ్ కర్రీ ఇక్కడ అమేజింగ్ ఉంటుంది. న్యాచురల్గా ఆలూ కర్రీ, టమాటో ఆలూ కర్రీ ఉంటుంది. కొంచెం లిక్విడీ ఉంటుంది. ఏదేమైనా పూరికి కర్రీ కాంబినేషన్ కరెక్ట్గా లేకపోతే అసలు ఏది వర్కౌట్ అవ్వదు. ఇక్కడ కర్రీ అద్భుతంగా ఉంది. అండ్ చిట్టి ఈ చోటా పూరీలను వాళ్ళు చిన్నగా చేయడం వల్ల అది ప్రాపర్గా కుక్ అయ్యి ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి మనకు ఆ సీక్రెట్ చెప్పినారనమాట ఇందాక. సో అది ఇక్కడ రీజన్. ఇలా నొక్కి కర్రీ ఇందులో పెట్టి టమాటో ఆలు ఒక పూరి మొత్తం ఒక బైట్లో వచ్చేస్తుంది మనకి. క్రేజీ ఉంది. అంటే మరి వాళ్ళ ఇంగ్రీడియంట్స్ ఏమన్నా డిఫరెంట్ వేస్తున్నారా ఏంటో కూడా అడుగుదాం. కానీ టేస్ట్ మాత్రం పెద్ద పూరిలాగా లేదు, కొంచెం చేంజ్ అయితే ఉంది. కర్రీ అయితే క్రేజీ ఉంది. ప్రాపర్గా ఎన్ని పూరీలైనా తినేయచ్చు ఇలాగా అంతే. బా క్రేజీ ఉంది అసలు ఈ చోటా పూరి, ఈ కర్రీ క్రేజీ కాంబినేషన్. అసలు ఈ కర్రీ ఎట్లా చేస్తారు అడుగుదాం. షకీర్ जी కర్రీ कैसा बनाते हैं आप? करी कैसा है मैडम? तो इसमें ऑयल नहीं रहता. తెలుగులో చెప్పండి. ఆయిల్ ఉండదా? వితౌట్ ఆయిల్. ఓఫో, వితౌట్ ఆయిల్ ఉంటుంది. వెజిటేబుల్ మొత్తం హాఫ్ బాయిల్ ఉంటుంది లైట్. ఎందుకంటే అది డాక్టర్ అది చెప్పింది. వెజిటేబుల్ ఓన్లీ లైట్ హాఫ్ బాయిల్ ఉంటుంది. ఆయిల్ లేవు, ఏం లేవు. ఓకే. టమాటా, ఆలు, క్యారెట్ అది మొత్తం వెజిటేబుల్ ఉంటుంది అంతే. అంతే. ఆయిల్ లేకుండా ఎట్లా చేసేసినారు? అదే స్పెషాలిటీ మేడం, ఇది కర్రీది అదే స్పెషాలిటీ. వావ్, ఆయిల్ లేకుండా. పూరి అంటే అన్హెల్దీ, చాలా ఆయిలీ ఉంటుంది అనుకుంటాం కానీ కర్రీ ఆయిల్ లేకుండా చేసినారు వాళ్ళు. సో బ్యాలెన్సింగ్ అనమాట. ఆయిల్ లేకుండా అసలు ఎట్లా చేసినారు కానీ చాలా టేస్టీ ఉంది అసలు. ఒక టైప్ ఆఫ్ సాంబార్, టమాటో రసం, అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి ఇందులో. క్యారెట్, టమాటో, ఆలు ఇవన్నీ హాఫ్ బాయిల్డ్ ఉన్నాయి. అండ్ ఒక టైప్ ఆఫ్ సలాడ్లా ఉంది. అండ్ పూరి ఏమో పూరితో తింటే చాలా టేస్టీ ఉందన్నమాట. సో సూప్ తాగుతున్నట్టుగా ఉంది. అట్ ద సేమ్ టైం మనకు నచ్చిన పూరి తింటున్నాం. క్రేజీ కదా. చోటా పూరి నిజంగా ఎంత క్రేజీ ఉందంటే ఏం లేదు అసలు. అంటే పెద్ద ఫ్యాన్సీ థింగ్స్ ఏం లేవు దీంట్లో, కానీ చాలా టేస్టీ ఉంది. సింపుల్ థింగ్స్ ఎంత బ్యూటిఫుల్ ఉంటాయి, ఎంత టేస్టీ ఉంటాయి అని చెప్పడానికి ఇలాంటి స్ట్రీట్ ఫుడ్సే నిదర్శనం అనమాట. సో 5 star హోటల్స్లో చాలా కష్టపడి చాలా జాగ్రత్తగా వండిన వాటికంటే కొన్నిసార్లు ఇలాంటివే చాలా టేస్టీగా, చాలా అద్భుతంగా అనిపిస్తాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇటు ఖైరతాబాద్ సర్కిల్ సైడ్ వచ్చినప్పుడు ఒకసారి ఆనంద్ నగర్ రోడ్లో లెఫ్ట్ తీసుకొని వచ్చేసి తినేసేయండి మీరు కూడా. 7 o'clock నుంచి 12 o'clock వరకు అవైలబుల్ ఉంటుంది. చోటా పూరి క్రేజీ ఉంటుంది విత్ కర్రీ కాంబినేషన్, ఆయిల్ లెస్ కర్రీ కాంబినేషన్. చాలా బాగుంటుంది. టేస్ట్ చేసేయండి. కెమెరామెన్ రత్నబాబుతో సంగీత్ కా టైమ్స్ ఆఫ్ ఇండియా. బై టాటా.